డెవిల్ బాస్ పార్ట్ 18. నిజానికి ఆసిమ్‌కి ఎక్కువగా కోరికలు ఉంటాయి. బట్ బాడీ ఫిట్‌నెస్‌లో భాగంగా తను తిరిగే డ్రింక్‌లో రోజు ఆ కోరికలను పెంచే మెడిసిన్ అతనికిచ్చి మిక్స్ చేస్తున్నారు. ఏంట్రా మాటలు? నీకేదైనా అయితే అస్సలు తట్టుకోలేను. తెలుసా? అని పప్పి బాధపడుతూ ఉంటే, నాకేం అవ్వదు. పద సిటీ చూద్దాం అని అంటుంది. మౌనంగా ఉంటాడు. మరి పానీపూరి తిందామా అంటుంది. ఎలా? అని తన ఫేస్ కట్టిన శాల్ని చూపెడతాడు. గట్టిగా నవ్వి, సరే ఇక్కడి నుంచి గంగానది ఎంత లాంగు? మేబీ 2 కిలోమీటర్లు అని ఆశి చెప్తే, ఓకే పదండి సార్ అని అతని భుజం పట్టుకుని ముందుకు నడుస్తుంది పప్పి. ఆమె అడుగుల్లో అడుగులు కలుపుతాడు ఆసిం. ఇక పుణ్యక్షేత్రాలలో ఉండే గాజులకు చాలా విలువ ఉంటుంది. తెలుసా ఆసి? తెలీదు మేడం. మీరు చెప్తే తెలుసుకుంటాను. ఎవరైనా అబ్బాయి అమ్మవారిని తలుచుకుని ప్రేమించిన వారికి జూలు వేస్తే ఆ జంటకు పెళ్ళైనట్లే అంటారు. అవునా? అని కళ్ళు పెద్దవి చేసి చూస్తాడు. ఏంటి సార్ అంతలా షాక్ అయ్యారు అని ముందుకు నడుస్తూ, ఈ లోకంలో చాలా విలువైనది ఏంటో తెలుసా? హా! మనీ అని అంటాడు ఆమెను చూస్తూ. కాదు సౌభాగ్యం ఆసి అంటుంది. సౌ సౌ సౌభాగ్యం అదేంటి? నువ్వు ఇండియన్‌వి కాదా? అని తల మీద మొట్టి, రే ఆసిగా నువ్వు ముస్లిం అయినా నీకన్నీ తెలుసని నాకు తెలుసు అంటుంది సీరియస్‌గా. చిన్నగా నవ్వి, నా ఇన్నోసెంట్ పప్పీకి నా గురించి అన్నీ తెలుసు. చెప్పు గర్భగుడిలో కుంకుమ దిద్దిన గంగహారతిని తీసుకుని ఆమె కళ్ళకు అద్దాడు. ఇక కళ్యాణం అయినట్లే. నిజానికి పూలు, గాజులు, కుంకుమ, బొట్టు సౌభాగ్యానికి నిదర్శాలు. సరే అయితే ఇలా నడిస్తే ఇప్పుడికి చేరుకుంటామా? ఇక చీపో ఈడియట్ అని గాజులు కొట్టు చూపించింది. రే అవి కొనిపించు అని అంటుంది. మేడం గారి ఆర్డర్ కాదంటమ్మా పద అని దండం పెడతాడు. మూతి తిప్పి అన్ని రకాల మట్టి గాజులు తీసి, ఆసి ఏది తీసుకోను నీకు నచ్చినవి తీసుకో అని ఫోన్ చూస్తాడు. ఉఫ్ గాజు వద్దు ఏమీ వద్దు పద అని అలుగుతుంది. వెయిట్ వెయిట్ అని ఆమె అలక చూసి, నీకేవి నచ్చితే అవే తీసుకో ఎందుకు అలగడం, నాకు నువ్వు కొనిపించేవి కావాలి అని అంది మూతి ముడుస్తూ. అని ఫోన్ పాకెట్లో వేసుకుని అన్ని బ్యాంగిల్స్ చూసి గ్రీన్ రెడ్వి 4 సెట్స్ తీసుకుంటాడు. వావ్ థ్యాంక్ యూ అని నడుము మీద గిచ్చి బాగున్నాయి అంటుంది నవ్వుతూ. ఉఫ్ ఈ దెయ్యంతో వేగలేను అనుకుని మనీ పే చేసి ముందుకు నడుస్తాడు. ఇక మల్లెపూలు చూసి ఆసి అవి కూడా కావాలి అంటుంది. తీసుకో అయ్యా అమ్మాయి అంత ఆశగా అడుగుతూ ఉంటే అని పూలేమే మీ ముటారి ఆవిడే అంటుంది. ఓ తెలుగొచ్చా మీకు? ఇండియాలో ఉన్న అన్ని భాషలు వచ్చు అంటుంది ఆవిడ. సరే ఇవ్వండి అని 10 మూరలు తీసుకుని పప్పి పిలక జడలో పెడతాడు ఆసిం. పప్పి తెగ మురిసిపోతుంది వాటిని చూసుకుని. ఆమె హ్యాపీ స్మైల్ చూసి, పప్పి నాకు ఒక డౌట్ అడుక్కో ఆమె కేర్లెస్ గా అంటూ ముందుకు నడుస్తుంది. ఈ గాజులు స్ట్రాంగ్ గా ఉంటాయా? ఆ టైంలో చాలా రథమిక్ సౌండ్ చేస్తాయంటగా. మల్లెపూలైతే సూపర్ గా ఉంటాయి. కాలికి పట్టీలు కూడా తీసుకుంటే అవి చేసే సరిగమలు షబ్బా అదుర్స్ అంటాడు. ఏమంటున్నావు అని 2 నిమిషాలకు ఆసిం చెప్పింది అర్థం చేసుకుని, యూ ఈడియట్ చి యాక్ అని ఒకటేస్తుంది. ఏ కళ్ళు పోతాయి ఈ గుడిరా బాబు లెంపలేసుకో. హా ఒకటి అడుగుతా చెప్పవే. ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు రాత్రులు అది చేయకుండా నిద్రపోరు కదా, వాళ్ళకు లేనిది మనకేంటి అని కళ్ళు ఎగరేస్తాడు. రేయ్ అది నోరా లేక ఇంకేదైనానా అని రోడ్డు మీద ఒక స్టిక్ తీసుకుని కొట్టడానికి వెనుకే పరిగెడుతుంది. దొరకకుండా పారిపోతాడు. ఈడియట్ ఆయన వీడేంటి ఎప్పుడు లేనిది ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంది మనసులో. ఇద్దరు గంగానది వైపు వస్తారు. చుట్టూ విద్యుత్ దీపాల కాంతులతో విరజిమ్ముతున్న కాశీనగరం అని అంటూ నవ్వుతుంది. ఆమె ఆనందం చూసి బోట్ రాగానే ఎక్కువ అంటాడు. అవతల చాలా బాగుంటుంది నీకు నచ్చే ప్లేసు. ఏంట్రా అది? చెప్తాను పదా అని ఆసిం అంటే, ఇప్పుడొద్దు రేపు వెళ్దాం నాకు కాసేపు ఇక్కడే ఉండాలని ఉంది అంటుంది. సరే అని నది ఒడ్డున స్థానాల ఘాటు వద్ద ఇద్దరు నీళ్లను చూస్తూ కూర్చుంటారు. ఇక ఆసిం భుజంపై వాలి, ఫస్ట్ టైం కాశీ నచ్చుతుందిరా. నా పేరెంట్స్ ని ఎవరో టెర్రరిస్టులు ఇక్కడే అటాక్ చేసి చంపారు. అప్పటి నుంచి నాకు ఇక్కడికి రావాలంటే చాలా భయం. ఫస్ట్ టైం నాకు అసలు ఆ భయం లేదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా అంటుంది అతన్ని చూసి. ఆమె తల నిమిరి జుట్టుపై కిస్ చేసి, కొన్ని మర్చిపోవాలి. ఒక బాధ 1000 సంతోషాలకి కారణం అని అమ్మి ఎప్పుడూ అంటుంది కదా. ఇక నీ లైఫ్ లోకి నేను వచ్చాను కదా డోంట్ వరీ అని ఆమె తల నిమురుతాడు. హా అని అంటుంది ఏదో దిగులుగా. టెంపుల్లోకి వెళ్దామా? వద్దు ఎర్లీ మార్నింగ్ గంగా స్నానం చేసి వెళ్దాం అంటుంది.
సరే నీ ఇష్టం అని ఆసి కూడా ఆమె తల నిమురుతూ నీళ్ళని చూస్తాడు. గంట తర్వాత ఎగ్జైట్ అవుతూ నైట్ అంతా ఆ సిటీ అంతా తిరుగుదాం ఆసి అని అతని భుజం పట్టుకుని గారాబంగా అడుగుతుంది. ఇక్కడ గోర్ఖాలు చాలా మంది ఉన్నారు. మనం అవసరం లేదు. చీపో ఎప్పుడు ఇంతే అన్నీ చూపిస్తాను అంటాడు కానీ అడిగింది చెయ్యడు అని రాగం తీస్తుంది. ఏడమాకు పోదాం సరే రాని నెత్తిన టప్మని కొడతాడు. రేయ్ దెబ్బ తగులుతుంది అని మూతిని ముడుస్తుంది పప్పి. దా అని అతను లేచి ఆమెకు చెయ్యిస్తాడు. అది అందుకుని రోడ్ సైడ్‌కి రాబోతుంటే ఒక అఘోరా ఎదురొస్తాడు. అతన్ని చూసి అదురుకుని ఆసిం వెనకే దాక్కుంటుంది పప్పి. శివుడు ఆడిన ఆటలో బలి పశువు ఎవరో! శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. నీ రాత రాసిన బ్రహ్మకు కూడా తెలీదు. నీ జీవితంలో ఎన్నో మలుపులుంటాయో అని అంటాడు. ఆ అఘోరా మాటలకు ఇరిటేట్ అవుతూ ఆహాహా! అని టీజ్ చేస్తున్నావా? అంటాడు. ఆ! నాకు తెలుసు చాలానే ఉన్నాయి అని ఆసిం వెళ్తూ ఉంటుంటే, నేను చెప్పింది నీకోసం కాదు. నీ వెనకాల ఉన్న అమ్మాయి కోసం చెప్తున్నా. ఆమెకు గర్భశోకం తప్పదు అంటాడు. ఒక్కసారిగా పప్పి ఉలిక్కిపడి ఆసిం వెనకాలే దాక్కుంటుంది. ఆ అఘోరి చిల్లంని పీల్చుతూ ఆమెని హెచ్చరిస్తూ ఉంటాడు పప్పిని. ఆసిం గుండెల్లో భయంగా ఒదుగుతుంది. పప్పి నా బంగారం కదూ! వాడేమో తాగి వాగుతూ ఉంటుంటాడు. అది కాదురా అతను ఏదో ఉఫ్ వదిలేయ్ అని లాలనగా ఆమె చెంపను నిమిరి తనని సిటీలోకి తీసుకుని వెళ్ళిపోతాడు ఆసిం. ఇక 2 గంటలు సిటీ అంతా సంతోషంగా తిరిగి ఇక బోట్‌లో లక్నో వెళ్తారు ఇద్దరు. ఇక తెల్లవారుజామున 4 అవుతూ ఉండగా రూముకు వచ్చి డ్రెస్సులు తీసుకుని గంగమ్మలో తమ పాపాలను వదిలించుకోవటానికి వెళ్తారు. పుణ్య స్నానం చేసి తడి బట్టలతోనే గుడిలో 101 ప్రదక్షిణలు చేసి తమ మనసులో కోరికలు విన్నవించుకుంటారు. కలకాలం కలిసి ఉండాలి. మరి ఆ శివయ్య ఎటు విన్నాడో అందరి కోరికలు తీర్చే ఆ సర్వేశ్వరుడు పప్పి ఆసి కోరిక తీరుస్తాడా మరి? ఇక మార్నింగ్ అయ్యేలోపే అన్ని ఉప ఆలయాలు తిప్పింది పప్పి. ఆ ఆసిమ్‌ది జిమ్ బాడీ కాబట్టి తట్టుకుంది. లేదంటేనా పాపం అయిపోయేవాడే. ఉఫ్ నీ బతి తగలెయ్యా అని తిడతాడు ఆసిం పప్పిని. పోరా అని ఎక్కిరించి ప్రసాదం సైడ్ వచ్చేసరికి ఆవిడ పప్పీకి ఎదురుగా కూర్చుని ఒక ఆవిడ ప్రసాదం ఇస్తుంది. గుడి కాబట్టి పప్పి కూడా పెద్దగా కేర్ చేయలేదు. నవ్వుతూ తీసుకుని కళ్ళకద్దుకుంది. ఈ విభూది ఎప్పుడు నీతో ఉంచుకో. నీ చుట్టూ ఉన్నవారికి ప్రతిరోజు నుదుటిన రాస్తే మంచి జరుగుతుంది అని చెప్తుంది ఆవిడ. పప్పి కూడా నిండు ముత్తైదువులా ఉన్న ఆవిడ్ని చూసి ఫ్రాడ్ అని అస్సలు అనుకోలేదు. ఇక సరే అని ప్రసాదం తీసుకుని ఆసిం ముందుకు వస్తుంది పప్పి. ఇక ఇద్దరు కలిసి గుడి మెట్లుపై కూర్చుంటారు. ఇద్దరు షేర్ చేసుకుని తింటుంటారు. ముందు పప్పి తింటుంది. ఏదో ఒకలాంటి టేస్ట్ ఉంటుందది. తీపి, పులుపు కలిపినట్లు. ఆసిం కూడా తినడం ఇష్టం లేకపోయినా ఎదురుగా ఉన్న దెయ్యం చంపేస్తుందన్న భయంతో తింటాడు. ఇక ఇద్దరూ తిని తమ ఒంటిపై ఉన్న డ్రెస్సులు కూడా ఆరిపోవడంతో పదరా గంగానది అవతల ఒడ్డుకు వెళ్దాం అంటుంది. సరే పద అని ఆసిం పప్పి ఇద్దరు కలిసి బోట్లో మణికర్ణిక ఘాటు వైపు వస్తూ ఉంటారు. ఇద్దరి బాడీలో ఏదో తేడాగా చేస్తుంది. బట్ ఇద్దరు కూడా బయటపడరు. కానీ ఏదో డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళ బాడీలో. పప్పీకి కూడా వికారంగా ఉంటుంది. బట్ నైట్ నిద్ర లేకపోవడం వలన అలానే ఉంటుందని లైట్ తీసుకుంది. ఇటు ఆసిం కూడా అలానే ఉంది. అతని బాడీలో వేరే ఎఫెక్ట్ చూపెడుతుంది. మరి ఏం జరుగుతుందో, వీళ్ళని ఎందుకు ఇలా ప్లాన్ చేశారో అనేది మనం వచ్చే భాగంలో చూద్దాం. ఇక స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.